హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇలా వారాయి తల్లి నవరాత్రులలో ఒక్కరోజు అయినా మీరు వీలుని చూసుకొని చేసుకోండి. 9 రోజులలో ఏ ఒక్కరోజు చేసుకున్నా తల్లి దయ వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నేను 2 సంవత్సరాలు పూజ చేసుకున్న, 2 సార్లు మహిమ చూపెట్టింది అమ్మ. ఇది 3వ సంవత్సరం అండి. ఇలా మాకు దేవుడి గుడి లేదు, వంట రూమ్లో దేవుడి గుడి వచ్చిందని టీవీ దగ్గరనే ఇక్కడ కింద చిన్న టేబుల్ ఉంది. ఆ టేబుల్ పైన పీట వేసుకొని అమ్మవారి ఫోటో కింద ఒక జాకెట్ బట్ట వేసుకొని అమ్మవారికి గంధము, పసుపు ఇవన్నీ అలంకారం చేసుకున్నాను. ఈ కొత్త దీపాలు తెచ్చుకున్న అమ్మ ఈసారి విచిత్రంగా అన్నీ కొత్తవి తెప్పించుకుందండి. గాజులు కానీ, ఇవి దీపాలు కానీ, ఇవి ఇవి రత్నపూర్ గడ్డలు మనం శివరాత్రికి పెడతాం కదా, అవి ఈసారి అమ్మ తెప్పించుకున్నట్టే అనిపించిందండి. ఇలా దుంపలు అమ్మకి ఇష్టం అంట. మళ్ళీ కందగడ్డలో కూడా దీపం వెలిగించాలంట. అలా నేనైతే ఏం వెలిగించలేదండి, సింపుల్గా చేసుకున్నాను. ఇలా గణపతికి ముందుగా బొట్లు పెట్టుకొని అమ్మవారికి, అలాగే మా ఇంటి దేవుడు కూడా నరసింహస్వామి, ఆ దేవుడు కూడా అన్ని బొట్లు గంధం పెట్టుకొని మంచిగా వారాయి తల్లిది ఒక్కరోజు చేసుకున్నానండి పూజ. ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి. వారాయి తల్లి ఒక్కరోజు చేసుకున్నా చాలా విశిష్టత ఉంటుంది అమ్మకి. ఇలా మా ఇంటి దేవుడికి బొట్లు అలంకరించుకున్నాను. అమ్మకి సింపుల్గా పూలదండ వేసేసి ఇంకా ఇవి దీపాలు వెలిగించుకొని కొత్త గాజులు ఉండే గాజులు పెట్టుకున్నాను. ఇవి గడ్డలు ఉడికించలేదండి, అలాగే పెట్టుకుని సాయంత్రం మళ్ళీ ఉడికించి బాబుకి ఇస్తానని నైవేద్యంగా పెట్టాను. ఇంకా కొంచెం కరిచక్కరి బెల్లం పానకం పెట్టానండి. ఎవరి వీళ్ళని బట్టి దానిమ్మ గింజలు తెద్దామనుకున్నా, అవి నేను ముందు రోజు పువ్వులకు వెళ్తే అక్కడ బాగా వర్షం పడ్డది. పువ్వులు కూరగాయలు తీసుకొని వచ్చాను. దానిమ్మ పండ్లు చాలా ఇష్టం అంట అమ్మకి, మళ్ళీ ఒకరోజు పెడతాను. ఇలా చిన్నగా అలంకరించుకొని అమ్మని పూజ చేసుకొని లలిత సహస్రనామాలు చదువుకున్నానండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మకి. మనస్ఫూర్తిగా ఒక్కరోజు చేసుకున్న పూజ చాలా ప్రశాంతంగా మనసు నిండుగా అనిపిస్తుంది. ఆ రోజు మొత్తం దీపం వెలిగిందండి. ఆ దీపాల కాంతులలో అమ్మ ఎంతో ఇలా టీవీలో పెట్టుకొని పెద్ద స్క్రీన్ పైన అమ్మ ఇలా చిన్నగా ఫోటోలు అమ్మ, మళ్ళీ నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందండి. ఈ తల్లి కూడా నాకు విచిత్రంగా వచ్చిందండి ఫోటో. నేను కోటి కుంకుమార్చనకు వెళ్ళానండి. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పడం వల్ల వెళ్ళాను. అప్పుడు ఫోటో దొరుకుతుందో దొరకదో అనుకున్నాను, కానీ లాస్ట్కి మంచిగా అమ్మ ఫోటో నాకు అమ్మ వచ్చింది. ఇంతకుముందు దగ్గర ఫోటో లేకుండే అమ్మవారిది. లక్ష్మీదేవి ఫోటోనే పెట్టుకొని చేసుకున్నాను. ఈసారి అమ్మ కూడా వచ్చిందండి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినట్టు అనిపించింది. ఆ తల్లి లలితాదేవి పక్కనే మళ్ళీ శ్యామలాదేవి, మళ్ళీ వారాయి తల్లి ఒక ఫోటోలోనే ఉంది, శ్రీచక్రం కూడా. నాకైతే చాలా సంతోషం వచ్చింది. ఈసారి అమ్మ కూడా వచ్చింది మన ఇంటికి అని ఇంకా మంచిగా చేసుకున్నానండి తృప్తిగా. ఇలా టీవీలో అమ్మది సహస్రనామాలు పెట్టుకొని ఇలా లలిత సహస్రనామాలు, వారాయి సహస్రనామాలని, ద్వాదశ నామాలని పెట్టుకొని మనం అవి వింటూ మనం పూజ చేసుకోవచ్చు అండి. ఇలా దీపాలు వెలిగించుకొని సుగంధి వెలిగించుకున్నాను. అమ్మ ఉగ్రరూపం అంటారు, కానీ ప్రశాంత రూపమే అమ్మది. మనం ఎలా అనుకుంటే అలా అండి. మన మనసుకి అమ్మ ప్రశాంత రూపం అనుకుంటే ప్రశాంతం, ఉగ్రరూపం అంటే ఉగ్రరూపం. అమ్మ ఈ భూమాతనంట. ఎవరి భూమికి ఏమన్నా ఆటంకాలు ఉంటే, లేకపోతే కోర్టు కేసులు ఉంటే, అలా లేకపోతే ఇట్లా భూమిగా ఇల్లు కొనాలన్నా, భూమి కొనాలన్నా ఈ తల్లిని పూజిస్తే వాళ్ళు కొంటారంట అండి. నేను ఫస్ట్ అయితే మా పాప జాబ్ కోసం చేశాను ఫస్ట్ ఇయర్. తర్వాత మాకు ఈ అపార్ట్మెంట్ తీసుకున్నామండి. చాలా బాగా అనిపించింది తల్లిని పూజ చేసుకోవడం వల్ల. నేను వారం మొత్తం చేయలేదండి, వారం మొత్తం వీలు కాదని ఒకటే శుక్రవారం రోజు చేసుకున్నాను. మీకు వీలైన శనివారం కానీ సోమవారం కానీ అమ్మకి పూజ చేసుకోండి. మనస్ఫూర్తిగా మనం ఒక పూలదండ వేసిన, అమ్మ నామస్మరణ చేసిన అలా అమ్మ ఎంతో సంతోషిస్తుందండి. ఏ తల్లైనా బిడ్డలకి కష్టపెట్టదు కదా. మనం ఎంత తృప్తిగా ఒక పువ్వు పెట్టినా, ఒక పండు పెట్టినా అమ్మకి చాలా ఇష్టంతో మనకి అలా ఆశీర్వదిస్తుందండి. నాకైతే తెలిసింది ఇంతే. పెద్దవాళ్ళు చెప్పినట్టయితే నాకు చెప్పడం రాదండి. నేను నా వీలుని బట్టి నేను ఇలా చేసుకున్నాను అమ్మ పూజ. మీరు కూడా ఇలా సింపుల్గా ఏ అడవిడి లేకుండా, ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఇంట్లో కూడా ఏమన్నా అంటారు కదండి ఏదైనా పూజలు చేస్తే
అందుకే ఎక్కువ హడావిడి చేయకుండా కొబ్బరికాయ మళ్ళీ లాస్ట్లో కొడతానో లేదా అనుకున్నాను. మళ్ళీ ఆయన అమ్మ కొబ్బరికాయ తెప్పించుకుంది, మా సార్ తెచ్చాడు. ఇంకా మళ్ళీ తర్వాత పూజ అంతా అయిపోయి హారతి ఇచ్చాక కొద్దిసేపు కూర్చొని కొద్దిగా కాఫీ తాగానండి. మనం నిష్టగా ఇట్లా మరీ నీళ్ళు చాయ్ అట్లా తాగకుండా ఉండకూడదంట అండి. ఇక పూజ అయిపోయాక నేను కాఫీ తాగి మళ్ళీ లలిత సహస్రనామం చదువుకున్నానండి. నేను పూజ చేసినంతసేపు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనండి. ఒక గంట 2 గంటల్లో పూజ అయిపోతుంది, అప్పుడు కాఫీ తాగుతాను. ఈ తల్లికి ఒక పొద్దు కూడా ఉండే అవసరం లేదంట అండి. మీరు కూడా ఒకరోజు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.